హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీధర్ని షూట్ చేసిన జ్యోత్స్న తన తండ్రిని చంపింది జ్యోత్స్న అని తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న కార్తిక్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక జ్యోత్స్న అయితే అందరినీ కూడా పిలుస్తుంది. అందరినీ పిలిచి మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అంటూ జ్యోత్స్న అయితే చెప్తుంది. అది విని పారిజాతం షాక్ అయిపోయి ఉండిపోతుంది. సుమిత్ర అలాగే దశరథ చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే జ్యోత్స్న ఇంత పిడుగులాంటి వార్త చెప్పిందంటే తను వెనకాల ఏదో కుట్ర దాగుంది అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. ఇక శివనారాయణ, నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటాడు. అవును తాత, మీ అందరినీ ఇక బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని జ్యోత్స్న అనగానే పారిజాతం, నీకేమన్నా మర్తిపోయిందా, లేకపోతే స్క్రూలు ఏమైనా లూజ్ అయ్యిందా, నువ్వేనా అలా చెప్పేది అని అంటూ ఉంటుంది పారిజాతం అసలు ఏమనుకుంటున్నావు అంటే, జ్యోత్స్న ఏ పెళ్ళి పెటాకు లేకుండా పుట్టింట్లోనే పడుండాలనుకుంటున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అది కాదండి అని అంటూ ఉంటుంది పారిజాతం. చూడు గ్రాని, నేనేమీ మతిపోయి ఈ మాట చెప్పడం లేదు, నేను కరెక్ట్గానే చెప్తున్నాను. కానీ నాకు ఒక 3 నెలలు టైం కావాలి. ఈ 3 నెలల్లో మీరు ఏ సంబంధమైనా చూసుకోండి, 3 నెలల తర్వాతే పెళ్లి చేసుకుంటాను అని అంటూ జ్యోత్స్న అయితే చెప్తుంది. అప్పుడే సుమిత్ర అయితే, నా మాటకి గౌరవించి నా మీద ఉన్న ప్రేమతో నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది జ్యోత్స్న అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే కార్తీక్తో దీప ఇలా అంటూ ఉంటుంది, ఏంటి బావా, జ్యోత్స్న ఏంటి ఇంత ట్విస్ట్ ఇచ్చింది, నిజంగానే పెళ్లి చేసుకుంటుందంటావా అని అంటూ ఉంటుంది దీప. లేదు దీప, మళ్ళీ ఏదో కొత్త నాటకానికి తెరతీస్తుంది జ్యోత్స్న, చూద్దాం, వెయిట్ చేద్దాం అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే కార్తీక్ అన్న మాటకి అప్పుడే ఇక దీప అయితే, ఏమో బావా, రోజు రోజుకి జ్యోత్స్న ఎంతకైనా తెగించేలా కనపడుతుంది, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే ఇక జ్యోత్స్న కార్తీక్ ఒంటరిగా ఉన్నప్పుడు కార్తీక్ దగ్గరికి అయితే వస్తుంది. ఇక కార్తీక్ దగ్గరికి వచ్చి, ఏంటి బావా, సడన్గా పెళ్లి చేసుకుంటానని అందరి ముందు చెప్పేసరికి షాక్ అయిపోయావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. షాకా, ఎందుకు, నువ్వు చెప్పేది అబద్ధమే కదా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అవును బావా, అబద్ధమే, ఇప్పటి వరకు నువ్వు నా సొంతమవుతావని నీకోసం నేను ఎదురు చూశాను, కానీ నువ్వు ఇక నాకు సొంతం కావని రాత్రి నాకు అర్థమైపోయింది అని అంటూ ఉంటే, రాత్రి అర్థమైందా, ఏమర్థమైంది నీకు అని కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు. ఇన్ని రోజులు మీరిద్దరూ భార్యాభర్తలుగా ఒకటి కాలేదనుకున్నాను, కానీ మీరిద్దరూ భార్యాభర్తలుగా ఒకటైనట్టు నాకు రాత్రే తెలిసింది అని అంటూ ఉంటుంది. నీకు రాత్రి తెలిసిందా, ఎవరు చెప్పారు అని అడుగుతూ ఉంటే, ఎలా తెలిసిందనుకుంటున్నావా, రాత్రి మా అమ్మ మీ అమ్మతో ఫోన్లో మాట్లాడింది. కార్తీక్, దీప వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారా అని మా మమ్మీ అడిగింది, వాళ్ళిద్దరూ కలిసిపోయారు, నాకు మనవడినో మనవరాల్లో కూడా ఇస్తానని దీప మాట ఇచ్చింది అని అత్త చెప్పడం నేను విన్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఓహో, ఈ విషయం తెలుసుకొని ఇక నన్ను నీ జీవితంలోకి రానివ్వకూడదు అనుకుంటున్నావన్నమాట, మంచి నిర్ణయమే తీసుకున్నావు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే నీ మీద నాకు ప్రేమ తగ్గింది, కానీ నువ్వు నాకు చేస్తున్న ద్రోహం మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను బావా, మర్చిపోలేను. ఈ జ్యోత్స్నతో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ముందు ముందు నీకు తెలుస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని కార్తీక్ అయితే, చూడు, పంతాలకి పట్టింపులకి పోయి కుటుంబంలో ఎవరికైనా నువ్వు ద్రోహం చేయాలని చూసావంటే మాత్రం నిన్ను ఊరికినే వదిలిపెట్టను, అది కూడా నువ్వు గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే నేను చేసేది చెయ్యకుండా ఉండను బావా, చేసే తీరుతాను, చూస్తూ ఉండు అని అంటూ జ్యోత్స్న అయితే కార్తీక్కి షాక్ ఇస్తుంది. ఈ జ్యోత్స్న ఏం చేయబోతుంది, ఏం చేయడానికి ఇప్పుడు ఈ జ్యోత్స్న ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. తర్వాత ఇక కార్తీక్కి ఫోన్ చేస్తాడు శ్రీధర్. అయితే ఇక ఫోన్ చేసి అంటూ ఉంటాడు, ఎక్కడున్నావురా అని అడుగుతూ ఉంటాడు.
అప్పుడే కార్తీక్ అయితే ఇంట్లో ఉన్నాను, అదే తాత వాళ్ళ ఇంట్లో ఉన్నాను, చెప్పండి మాస్టారు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. ఏం లేదు, మీ అమ్మని ఒక్కసారి రెస్టారెంట్కి తీసుకొస్తావా అని అడుగుతూ ఉంటాడు. శ్రీధర్ అయితే రెస్టారెంట్కా, ఏ రెస్టారెంట్కి మాస్టారు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. ఇంకే రెస్టారెంట్కి రా, జ్యోత్స్న రెస్టారెంట్కి, నేను ఇక్కడ సీఈఓనే కదా, తను నన్ను కుర్చీలో చూస్తే తప్పకుండా ఆనందపడుతుంది అని అంటూ ఉంటాడు శ్రీధర్. అప్పుడే ఆ మాట విని కార్తీక్ అయితే అందుక తప్పకుండా తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇంతలో శివనారాయణ ఎవరితోరా, తప్పకుండా తీసుకొస్తానని ఫోన్లో మాట్లాడుతున్నావని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు తాత, ఒకసారి అమ్మని నాన్న ఆఫీస్కి తీసుకురమ్మంటున్నాడు, తను సీఈఓ సీట్లో కూర్చున్న తర్వాత అమ్మ ఆఫీస్కి రాలేదని అడుగుతున్నాడు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. అప్పుడే కార్తీక్ అయితే, రే కార్తీక్, నిజంగా మీ నాన్నలో ఏదో మ్యాజిక్ జరిగినట్టుగా చాలా మార్పు వచ్చింది, ఆ మార్పుకి నువ్వే కారణమని నాకు తెలుసు, నువ్వు అర్థం చేసుకుంటున్నట్టే తను మంచితనాన్ని కూడా అర్థం చేసుకోవాలి అని అంటూ ఉంటాడు శివనారాయణ. లేదు తాత, ఇక ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే అసలు కూడా ఇక జీవితంలో ఆయన్ని భర్తగా ఒప్పుకోనని అమ్మ కరాఖండిగా చెప్పేసింది అని అంటూ ఉంటాడు కార్తీక్. నా కోసం వెయిట్ చేస్తుంటారు తాత, వెళ్ళొస్తాను అని వెంటనే కార్తీక్ అయితే ఇక ఇంటికైతే వెళ్తాడు. ఇక కాంచనను తీసుకొని నువ్వు ఒక ప్లేస్కి రావాలి అంటూ ఇక రెస్టారెంట్కి అయితే తీసుకొస్తాడు. అప్పుడే జ్యోత్స్న రెస్టారెంట్ని చూసిన కాంచన, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా అని అడుగుతూ ఉంటుంది. మాస్టర్ నిన్ను ఒకసారి తీసుకురమ్మన్నారమ్మా, అందుకే తీసుకువచ్చాను అని అనగానే అప్పుడే ఇక అంటూ ఉంటుంది కాంచన అయితే, రే మాస్టారు మాస్టర్ అని ఎందుకు పిలుస్తున్నావురా అని అడుగుతూ ఉంటుంది కాంచన. నాన్న మనకి ద్రోహం చేసినప్పటి నుంచి నా పిలుపు అలాగే ఉంటుంది కదమ్మా అని కార్తీక్ అనగానే, మరి నాకు ద్రోహం చేస్తే నేనేలాగా ఆయనతో పాటు కలిసి భోజనం చేస్తానని కలిసి ఉంటానని ఆయన ఎలా అనుకుంటున్నారా అని అంటూ ఉంటుంది కాంచన. చూడమ్మా, ఇప్పటికీ నిన్ను కలవడానికి రమ్మనే ఉద్దేశం ఏంటంటే శాశ్వతంగా తను నీ దగ్గర ఉండాలని కాదు, సీఈఓలో సీట్లో కూర్చున్న ఆయన్ని నువ్వు చూసి ఆనందపడతావేమో అని ఆయన ఇప్పుడు రమ్మని చెప్పారు అని అంటూ ఉంటాడు కార్తీక్. తర్వాత సరేరా, నీ మాట మీద గౌరవించి నేను లోపలికి వస్తాను అని కాంచన లోపలికి వెళ్తుంది. కాంచన లోపలికి వెళ్ళి శ్రీధర్ని చూడంగానే శ్రీధర్ అయితే ఇక అప్పుడే తను ఎదురు చూస్తూ ఉంటాడు కాంచన కోసం. ఇక కాంచనను చూసిన శ్రీధర్ అయితే అలా నిలబడిపోయి ఉంటాడు. అప్పుడే కుర్చీలో కూర్చున్న, నేను సీఈఓని చూడాలనుకుంటున్నాను, నాకు మర్యాద ఇచ్చే సీఈఓ కాదు అని అంటూ ఉంటుంది కాంచన. వెంటనే ఇక కుర్చీలో కూర్చుండిపోతాడు శ్రీధర్ అయితే. ఇక కార్తీక్ అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారని బయటికైతే వచ్చేస్తాడు. అప్పుడే ఇక కాంచనతో శ్రీధర్ అంటూ ఉంటాడు, నీకు ఇష్టమైన ఐటమ్స్ ఏంటో చెప్పు, వెంటనే అవి చేసి ఇక్కడికి తెప్పిస్తాను అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్. అప్పుడే ఇక కాంచన అయితే, నా ఇష్టాల్ని నేను ఎప్పుడో చంపేసుకున్నాను, నాకంటూ ఒక ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడే ఇక కాంచన, ఒక్కసారైనా నీతో కలిసి భోజనం చేయాలని అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు శ్రీధర్. మళ్ళీ ఎందుకు పదే పదే నన్ను ఇలా బాధ పెడుతున్నారు, పదే పదే మీ మాటలతో నన్ను ఎందుకు చిత్రవద చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది కాంచన. అప్పుడే ఇక శ్రీధర్ అయితే, చూడు కాంచన, నా మీద కోపం పోయి నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు చాలు అని అంటూ ఉంటే, జీవితంలో నేను మిమ్మల్ని క్షమించను, నేను పోయే వరకు కూడా నేను మిమ్మల్ని క్షమించను అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడే శ్రీధర్ ఆ మాట విని ఎమోషనల్ అవుతాడు. చూడు కాంచన, నువ్వు పోయే వరకు నమ్మించవని అర్థమైపోయింది, కానీ నేను పోయిన తర్వాత కనీసం నాకు నువ్వు ఆఖరి చూపు చూడ్డానికైనా రా, అలా రాకపోతే నా ఆత్మ బాధపడుతుంది, కనీసం నా గురించి ఒక్క కన్నీటి చుక్కని కార్చు చాలు అని అంటూ ఉంటాడు శ్రీధర్. అసలు ఏంటి ఆ మాటలు, ఎందుకు వస్తున్నాయి మీకు ఆ మాటలు అని అడుగుతూ ఉంటుంది కాంచన. అప్పుడే కార్తీక్ అయితే వస్తాడు. ఏంటి మాస్టారు, ఎందుకు మీరు అలా ఎమోషనల్ మాటలు మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏరా మాస్టారు మాస్టారు అనుకున్నా,
నాన్న అని పిలవచ్చు కదరా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని దానికి టైం అంటూ ఉంది మాస్టారు, అప్పుడు పిలుస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అందరం కలిసి లంచ్ చేద్దాము అని అంటూ దీప అయితే అందరికీ భోజనం తీసుకొస్తుంది. ఇక నలుగురు కలిసి భోజనం అయితే చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక శ్రీధర్ అయితే ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటాడు శ్రీధర్. తర్వాత ఇక అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోతూ ఉంటే కాంచన ఎందుకో వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. అలా తిరిగి చూస్తున్న కాంచనని చూసి దీప అయితే ఏంటత్తయ్య అలా తిరిగి తిరిగి చూస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది. ఏమోనమ్మా, ఈరోజు మీ మావయ్యని అలాగే చూడాలని అనిపిస్తుంది. ఆయన నాకేంటో బాగా దూరంగా వెళ్ళిపోతారేమో అని భావన నా మనసులో కలుగుతుంది అని అంటూ ఉంటుంది కాంచన. అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? మావయ్య ఎక్కడికి వెళ్తారు? ఇక్కడే ఉంటారు, మీతో మాట్లాడతారు, కనిపిస్తారు, అలాంటివేవి మనసులో పెట్టుకోకండి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఆ మాట విని అంటూ ఉంటుంది కాంచన. సరేనమ్మా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, నేను ఇంటికి వెళ్తున్నాను అని ఇంటికైతే వెళ్ళిపోతుంది కాంచన. ఇంటికి వెళ్ళిపోయాక అప్పుడే ఇక శౌర్య స్కూల్ నుంచి వస్తుంది. శౌర్య స్కూల్ నుంచి రావడంతో ఆగవే, ఈరోజు వర్క్ ఏమిచ్చారు, బుక్స్ తీయి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక బుక్స్ అయితే తీసి కాంచన ఒడిలో పెడుతుంది శౌర్య. అలా ఒడిలో పెట్టాక అప్పుడే ఇక శౌర్య అయితే ఐస్ క్రీమ్ వస్తుంది, నాకు ఐస్ క్రీమ్ కావాలి, నేను ఐస్ క్రీమ్ బండి ఆపుతాను అని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా ఒడిలో బుక్స్ అయితే పెట్టుకొని ఉన్న కాంచన ఇక ఆ ఒడిలో ఉన్న బుక్స్ని తీయబోతూ ఉంటే దాంట్లో ఇరుక్కున్న తాలిబొట్టు అయితే తెగిపోతుంది. ఇక అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది కాంచన. ఇక షాక్ అయిపోతూ అనసూయ అక్క బయటికి రా అని అంటూ గట్టిగా అనసూయని పిలుస్తుంది. అప్పుడే ఇక అనసూయ బయటికి వస్తుంది. ఏంటి చెల్లెమ్మ, ఏమైంది, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అక్క ఇది చూడు, ఏంటక్క ఇలా జరిగింది, ఇదేమన్నా అపశకునమా అని అడుగుతూ ఉంటే అది అపశకునం ఎందుకు అవుతుంది చెల్లెమ్మ, నువ్వు ఇలాంటివేవి మనసులో పెట్టుకోకు, ఏదో అది పొరపాటున అలా అయ్యిందంటే మళ్ళీ దేవుడి దగ్గర పెట్టి వేసుకో, అంతా మంచే జరుగుతుంది అని అంటూ ఉంటుంది అనసూయ. అప్పుడే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని మెళ్ళో పసుపు తాడైతే వేసుకుంటుంది కాంచన. ఆయనకేమీ జరగకూడదు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో శ్రీధర్ అయితే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే రోడ్డు మీద జ్యోత్స్న అయితే కొంతమంది రౌడీలతో మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన శ్రీధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఈ టైంలో జ్యోత్స్న వీళ్ళు రౌడీలా ఉన్నారు, వీళ్ళతో మాట్లాడుతుంది ఏంటి అని అనుకుంటూ కారు ఆపి దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఇక సత్తిపండు అయితే వస్తాడు. అప్పుడే ఇక సత్తిపండు వచ్చి ఏంటి మేడం, ఈసారి ఎవరిని ఫినిష్ చేయాలి అని అడుగుతూ ఉంటాడు. సత్తిపండు అప్పుడే ఫోటోని చూపించి ఇదిగో ఇతన్నే నువ్వు ఫినిష్ చేయాలి అని శివనారాయణ ఫోటోని చూపిస్తుంది. అది విని ఒక్కసారే శ్రీధర్ షాక్ అయిపోతూ ఉంటాడు. జ్యోత్స్న మావయ్య గారిని చంపించాలని చూస్తుందా అని షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న చేసేవన్నీ కూడా వీడియో తీసి సాక్ష్యాలతో చూపించాలని అక్కడే ఉన్న చెట్టులో తన ఫోన్ అయితే పెడతాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే సత్తిపండుతో అంటూ ఉంటుంది, ఈసారి మా నాన్న తుపాకీ నువ్వు గురి తప్పినట్టు ఇది కూడా గురి తప్పకూడదు, ఆ రోజు నువ్వు గురి తప్పించావు కాబట్టి ఈరోజు మా నాన్న బ్రతుకున్నాడు, లేకపోతే అప్పుడే చచ్చేవాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అదేంటమ్మా, తల్లిదండ్రులను పెద్దవాళ్ళని చంపాలనుకోవడం ఏంటి అని సత్తిపండు అడుగుతూ ఉంటే అది నా ఫ్యామిలీ విషయం, నీకు అనవసరం, నీకు కావాల్సింది డబ్బు కాబట్టి నేను డబ్బిస్తున్నాను అంతే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇంకా జ్యోత్స్న అలా చెప్పేసి వెనక్కి తిరుగుతుంది. ఇక రౌడీలు సత్తిపండు అందరూ కూడా వెళ్ళిపోతారు. జ్యోత్స్న రౌడీలు సత్తిపండు వెళ్ళాక వెనక్కి తిరిగేసరికి శ్రీధర్ అయితే ఉంటాడు. అప్పుడే ఇక శ్రీధర్ దగ్గరికి అయితే వస్తుంది జ్యోత్స్న. శ్రీధర్ దగ్గరికి వచ్చి మావయ్య నువ్వేంటి ఈ టైంలో ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే జ్యోత్స్న చెంప పగలగొడతాడు శ్రీధర్ అయితే. నువ్వింత దుర్మార్గురాలివా, దశరథ బావుని షూట్ చేయించింది నువ్వా, అలాగే శివనారాయణ గారిని చంపించాలని చూస్తున్నావా, ఇప్పుడే ఈ విషయం నేను అందరి ముందు బయట పెడతాను అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే మావయ్య నన్ను క్షమించండి మావయ్య,
మీకు నిజం తెలిసిపోయినందుకు నాకు బాధగా ఏమీ లేదు. కానీ పాపం మీరు ఈ వయసులో ఏం కొడుకును కూడా చూడకుండా వెళ్ళిపోతున్నారని బాధగా ఉంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే, మావయ్య నీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే నేను అసలు దశరథ మన కూతుర్ని కాదు, దశరథ అసలు కూతురు నీ కోడలు దీప అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. శ్రీధర్ అయితే, ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. అవును మావయ్య, నువ్వు జీర్ణించుకోలేని నిజమిది. నేను ఆ ఇంటి వారసురాల్ని కాదు. ఈ విషయం నాకు, మా గ్రానీకి, అలాగే నా తండ్రి అయిన దాసుకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికీ తెలీదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని, అంటే నువ్వు దాసు కూతురు అన్నమాట అని అంటూ ఉంటాడు శ్రీధర్. ఇక నువ్వు చేసే మోసాన్ని బయట పెట్టకుండా నేను ఉండలేను అని వెళ్తూ ఉంటే, అసలు నువ్వు వెళ్తేనే కదా మావయ్య నిజాలు బయట పెట్టడానికి అని రివాల్వర్ తీసుకొని, సారీ మావయ్య, ఇక నీకు భూమి మీద నూకలు చెల్లిపోయాయి అంటూ రివాల్వర్ని షూట్ చేస్తుంది. ఇక రివాల్వర్ని షూట్ చేసి అప్పుడే ఇక మరొక వ్యక్తి అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ గన్ను చేతిలో పెడుతుంది. అలాగా తను తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది జ్యోత్స్న. తరువాత ఇక శ్రీధర్ ఇంటికి రాలేదని కావేరి అయితే కార్తీక్కి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే, వస్తాడు చిన్నమ్మ, ఎక్కడికి వెళ్ళడం, ఆఫీసులో లేట్ అయి ఉంటుంది, నేను కనుక్కుంటాను అని వెంటనే కార్తీక్ అయితే ఆఫీస్కి ఫోన్ చేస్తాడు. సార్ ఎప్పుడో వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటారు ఆఫీసులో. అప్పుడే ఇక కార్తీక్ అయితే శ్రీధర్ని వెతుక్కుంటూ వస్తూ ఉండగా శ్రీధర్ కారు అయితే కనిపిస్తుంది. అప్పుడే ఇక శ్రీధర్ కారు కనిపించడంతో దగ్గరికి వెళ్ళి చూస్తాడు. దగ్గరికి వెళ్ళి చూసేసరికి చనిపోయి శ్రీధర్ పడుంటాడు. చనిపోయిన శ్రీధర్ని చూసి ఒక్కసారి కొప్పికోల్పోతాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక కార్తీక్ అయితే గుండె పగిలేలా, నాన్న లేనన్నా, నీ కార్తీక్ని వచ్చాను నాన్న, ఎప్పుడు మాస్టారు మాస్టారు అని పిలుస్తూ ఉంటే నాన్న అని పిలువమని చెప్పి నన్ను అడుగుతావు కదా నాన్న, లేనన్న అంటూ కార్తీక్ అయితే గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే శ్రీధర్ని చూసి ఏడుస్తూ ఉండగా ఇంతలో ఇక శ్రీధర్కి స్పృహ అయితే వచ్చేస్తుంది. స్పృహ వచ్చిన శ్రీధర్ని చూసి, నాన్న నేను నాన్న, నీ కొడుకు కార్తీక్ నాన్న అని అంటూ ఉంటాడు. చాలు నాన్న, నాన్న అని పిలిచావు, అది చాలు. ఎవరు నాన్న, ఎవరు నిన్ను షూట్ చేసింది అని అడుగుతూ ఉంటే, నా ఫోను ఆ చెట్టులో ఉంది అని అంటూ ఉంటాడు శ్రీధర్. అప్పుడే ఇక కార్తీక్ అయితే, ముందు హాస్పిటల్కి వెళ్దాం పద నాన్న అని అంటూ ఉంటాడు కార్తీక్. అలా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి శ్రీధర్ అయితే చనిపోతాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే శ్రీధర్ ఫోను అనడం అంతా కూడా గుర్తు చేసుకొని ఫోన్ దగ్గరికి అయితే వెళ్తాడు. అలా ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ ఆన్ చేసి చూడంగానే ఇక జ్యోత్స్న అయితే శివనారాయణ్ని చంపమని రౌడీలతో మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత ఇక శ్రీధర్ని షూట్ చేయడం అంతా కూడా ఫోన్లో అయితే కనిపిస్తుంది. జ్యోత్స్నానే తన తండ్రి చావుకి కారణమని తెలుసుకుంటాడు. నిన్ను సీఈఓ పదవుల నుంచి తొలగించారని నువ్వు ఇంతలా కుట్ర చేస్తావని అనుకోలేదు అని కార్తీక్ అయితే, నిన్ను వదిలిపెట్టను జ్యోత్స్న, వదిలిపెట్టను, చూస్తూ ఉండవు అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు కార్తీక్. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.